అన్నారు అన్నాను. Fortfarande detta man alltid sen verkligen. For reading, importance of reading properly. Let them ask questions. యా. హరే కృష్ణ. Yes, you can start. యా. సమయం తక్కువ ఉంది మనకు. ఆ, ప్రభుతోటి ఉన్న సమయాన్ని పూర్తి యూటిలైజ్ చేసుకోవాలని నేను ఎక్కువ పరిచయం చేయట్లేదు, ఎందుకంటే అందరికీ ప్రభు సుపరిచితులు. సో మన గోపికా గీతల్లో 4 మాటలు చెప్పి మనం ఎన్లైట్ చేయాలని కోరుకుంటున్నాను ప్రభుని. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. పెద్దగా ఉంది. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. విల్ డిస్కస్ దాట్. మీ స్పీకింగ్ సంథింగ్. ఎవరికైనా క్వశ్చన్స్ లేవా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండం ప్రణామాలు. నేను వైకుంఠేశ్వరి మాతాజీని. ఇందాక మాతాజీ క్లాస్ లో శరణాగతి అని చెప్పారు. అది ఇప్పుడు ఏ ఏ విధంగా శరణాగతి అంటే, ఇప్పుడు మనం చేసేది భక్తి అంతా కూడా శరణాగతి అయినా కాదా అనేది. అంటే భగవంతుడి యొక్క పాదపద్మాల యొక్క శరణు పొందడం. ఆ శరణు పొందడం ఎలా? భక్తి మార్గాన్ని ఆచరించడం ద్వారా. భక్తి మార్గం ఆచరించడం అంటే ఏమిటి? నవవిధ భక్తి మార్గాలు ఏమిటది? శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. మన ఆచార్యులు, ప్రభుపాదుల వారు, శాస్త్రాలు, గ్రంథాలు, వైష్ణవులు మనకి బోధించిన విధంగా మనం గనక ఈ నవవిధ భక్తి మార్గాల్ని ఆచరిస్తే అదే శరణ పొందడం. ఇంకా భక్తివినోద్ ఠాకూర్ ఏమంటారంటే, శరణాగతికి 6 లక్షణాలు ఉన్నాయి. 1, ఆనుకూల్యస్య సంకల్పం. అంటే భక్తికి ఏది అనుకూలంగా ఉంటుందో దాన్నే సంకల్పించాలి, దాన్నే ఆచరించాలి, ఇంకేం చేయకూడదు. 2, ప్రాతికూల్యస్య వర్జనం. ఏదైతే భక్తికి అనుకూలంగా లేదో, అన్ఫేవరబుల్ గా ఉంటుందో దాన్ని రిజెక్ట్ చేయాలి, త్యజించాలి. అది అవి ఫస్ట్ 2 ఇంపార్టెంట్ లిమ్స్ అనమాట శరణాగతికి. ఆనుకూలస్య సంకల్పం, ప్రాతికూలస్య వర్జనం. రక్షిష్యతి ఇది విశ్వాసం, గోప్తృత్వే వర్ణం తథా. దీని అర్థం ఏమిటంటే, కృష్ణుడు ఖచ్చితం ఆయన యొక్క పూర్తిగా చూసుకుంటాడని ప్రగాఢమైన విశ్వాసం, గట్టి నమ్మకం ఉండాలి. అది ఆత్మనిక్షేప కార్పణ్యం. ఇంకా నా స్వశక్తితో నేనేం చేయలేను అనేది, నేనేమి సాధించలేను, ఆధ్యాత్మిక జీవనంలో పురోగతి సాధించడం నా వల్ల కాదు, కృష్ణుడి కృప వల్ల ఇది నిజమైనటువంటి శరణాగతి. ఓకే ఓకే మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. మరి భక్తి మనం సాధన చేస్తా ఉన్నాం ప్రభుజీ, చేస్తున్నా కూడా కొన్ని రోజులు మనలో మనకి తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ చేస్తున్నాం, సాధన బాగానే ఉంది అనిపిస్తా ఉంటది. అలా డౌన్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది మా ప్రభుజీ. మరి అది ఎందువల్ల అనేది అర్థం కావట్లేదు. జపం సాగట్లేదు కొన్ని రోజులు మళ్ళీ మామూలుగా ఉన్నట్టు ఉంటది. అలా ఏమిటో అది ఎందుకని ప్రభుజీ అలా? అదేనండి సాధనా భక్తి అంటే. సాధనా భక్తి అంటే అప్పుడప్పుడు భక్తి చేయడానికి ఉత్సాహం ఉంటుంది, అప్పుడప్పుడు ఉత్సాహం తగ్గిపోతుంది అనమాట. ఆ ఉత్సాహం కంటిన్యూస్ గా ఉంటే మనం సాధనా భక్తులం కాదు, సిద్ధ భక్తులం. ఇంకా పెర్ఫెక్షన్ కాలేదు, ప్రాక్టీస్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు మనకి ఆ ఎంతూజియాజం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది చేయాలని. అప్పుడప్పుడు ఉత్సాహం పోతుంది అనమాట. కానీ ఉత్సాహం తగ్గిపోతున్నప్పుడు ఏం చేయాలి మనం? ఉత్సాహం ఉన్నటువంటి భక్తుల దగ్గర ఆ ఉత్సాహాన్ని అప్పు తీసుకోవాలి. అంటే బాగా దృఢ సంకల్పంతో, ఉత్సాహంతో, తర్వాత ఒక అంకిత భావంతో
భగవంతుడికి సేవ చేసే భక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉత్సాహాన్ని పెంపొందించుకోవాలి. అదొకటి. రెండోది ఏమిటంటే ఉత్సాహం ఉన్నా లేకపోయినా జపం చేయాలి. ఉత్సాహం ఉన్నా లేకపోయినా సేవ చేయాలి. ఉత్సాహం ఉన్నా లేకపోయినా శాస్త్రాలు చదవాలి. అప్పుడే ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు అప్పుడే ఒక చిన్న పిల్లాడిని మీరు స్కూల్లో జాయిన్ చేశారండి. వాడు స్కూల్కి వెళ్ళనంటాడు. ఇంట్లోనే కూర్చుని నేను ఆడుకుంటాను, రోజంతా ఆడుకుంటాను అని ఉంటుంది వాడికి మనసులో. కానీ ఏదో ఫోర్స్ చేసి ఆ పిల్లాడిని స్కూల్కి పంపిస్తారు. వాడు ఏడుస్తాడు, లేటుగా వెళ్తాడు, అది చేస్తాడు, బోల్డ్ పనులు చేస్తాడు. అయినా కూడా మెల్లిమెల్లిగా అలవాటు చేస్తే తర్వాత అది ఇంట్లో ఏదైనా పని ఉంది స్కూల్ మానేయటం అనడు. మొదలు స్కూల్ పంపించడానికి ఆయన కేజీలో కష్టపడతారు. కొంచెం పెరిగి పెద్దాడే 4th క్లాస్ 5th క్లాస్ 6th వచ్చిన తర్వాత ఆ, ఒక బాధ్యత వస్తుంది అనమాట. ఓ నేను చదవాలి, ఎగ్జామ్ రాయకపోదంటే టీచర్ ఏమైనా కోపడతారు అనేటువంటి ఒక భయం వస్తువు పట్ల తనకు ఒక దానికి సాధన చేయడంలో ఉత్సాహం లేదని భక్తిలో పరిపక్వత చెందలేదు. అది ఎల్కేజీ యూకేజీ పిల్లల అనమాట. ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా మనం స్కూల్కి వెళ్తే అంటే సాధన చేస్తే మెల్లిమెల్లిగా ఆ సాధనలో రుచి వస్తుంది మనకి. ఆ రుచి రావడానికి 4 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, 20 ఏళ్ళు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు. కానీ ఒకసారి రుచి వచ్చిన తర్వాత ఆ సాధన మీద కాస్త పట్టుదల వచ్చిన తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్ళడం కొంచెం ఈజీ అవుతుంది మనకి. దానికి మనకి భక్తుల సాంగత్యం కావాలి, ఒక పుష్ కావాలి. ఎలా అయితే పిల్లాడు స్కూల్కి వెళ్ళకపోతే చూడండి పక్కింటి పిల్లాడు వెళ్తున్నాడే, ఎదురింటి పిల్లాడు వెళ్తున్నాడే, వాళ్ళతో కలిసి నువ్వు కూడా వెళ్ళు అని కొంచెం తల్లిదండ్రులు ఈ వేరే బిడ్డల్ని చూపించి తమ బిడ్డల్ని ప్రోత్సహిస్తారు స్కూల్కి వెళ్ళడానికి. అలాగే మనం కూడా మనల్ని మనం భక్తిలో ప్రోత్సహించుకోవాలి అంటే భక్తిలో చక్కగా సేవ చేసేటటువంటి భక్తుల నుంచి కాస్త కూస్త మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఓకే మంచిది. ఓకే ప్రభు. నెక్స్ట్ మరో క్వశ్చన్. ప్రశ్న ప్రభు. మరో ప్రశ్న ప్రభు. ఉదయం మంగళారతి వెళ్తున్నాం ప్రభుజీ. మంగళారతి వెళ్ళినప్పుడు మనకి జపం అవ్వట్లేదు. ఆ జపం అవ్వనప్పుడు అది ఇంకెవరైనా లేట్ అడిగితే అవుతుంది. హరే కృష్ణ ఇంకెవరైనా ప్రభు. అడుగుతారు చూడండి. మీరు ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఇంకెవరైనా అడుగుతారేమో చూడండి. ఇంకొకరికి అవకాశం ఇద్దాం. ఇంకెవరికి క్వశ్చన్స్ లేకపోతే మాతో జరగచ్చు. శ్రీకృష్ణ ప్రభుజీ దండాత్పడి ఉమ్. దీక్ష తీసుకోవాలంటే 4 నియమాలు పాటిస్తున్నారా, జపం చేస్తున్నారా, బుక్స్ అవుతున్నారా అని ఇవన్నీ అడుగుతారు. అన్ని ఓకే అంటే దీక్ష ఇస్తారు. దీక్ష తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఏదైనా అపరాధం చేస్తే అది గురు మహారాజుకి అపకారం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంచేత అసలు అది ఎలా ఉండాలి ఏమిటి గురించి చెప్పండి ప్రభుజీ. దీక్ష తీసుకున్న తర్వాత ఈ 4 నియమాల్లో కానీ 16 మాలలు జపం చేయడంలో కానీ ఆ, ఏ ఎప్పుడు ఏ బ్రేక్ రాకూడదు, ఏ ఆటంకం రాకూడదు. అది బేసిక్ కేర్. ఇది ఇది బేసిక్. ఇది ఒక్కటి చేస్తే సరిపోదు. దీనికి దీనికి అదనంగా మనం కొంచెం సేవా బాధ్యతలు స్వీకరించాలి. అంటే మనకి ఎంత వీలైతే ఎంత సేవా బాధ్యతను స్వీకరించవచ్చు. తర్వాత శాస్త్రాలను చక్కగా చదవగలగాలి. అంటే చదివే ఓపిక లేకపోతే అది వేరే విషయం. వయసు కావచ్చు, ఇంకేదైనా బ్యాక్గ్రౌండ్ కావచ్చు. కానీ 4 నియమాలు పాటించడం, తర్వాత 16 మాలలు జపం చేయడం అనే దాంట్లో బ్రేక్ అసలు రాకూడదు దీక్ష తీసుకున్న తర్వాత. అది బేసిక్ కేర్. దానికి అదనంగా మీరు ఎంత సేవ చేయగలిగితే అంత సేవ చేయండి. ఉమ్, ఎంత శాస్త్రాలు వినగలిగితే చదవగలిగితే అంత చదవండి. ఇంకా ఇతర భక్తులకు కాస్త కాస్త కూస్త చేయూతనివ్వచ్చు. మీరు కొంచెం వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వచ్చు, వారికి గైడెన్స్ ఇవ్వచ్చు మీ సీనియారిటీని బట్టి. తర్వాత కొంచెం ప్రీచింగ్ చేసి కొత్త వాళ్ళని కూడా భక్తిలో తీసుకురావచ్చు. బోర్డు చేయొచ్చు. దీక్ష అయిన తర్వాత కావాల్సిన సేవలు చేయొచ్చు. కానీ బేసిక్ ఏమిటంటే మళ్ళీ దీక్ష అంటే అది మనం ప్రమాణం చేస్తున్నాం, ఇక వావ్ తీసుకుంటాం అనమాట. నేను 16 నియమాలు ఖచ్చితంగా 16 మాలలు ఖచ్చితంగా చేస్తాను, 4 నియమాలు ఖచ్చితంగా పాటిస్తాను, ప్రభుపాదుల వారి యొక్క ఈ ఉద్యమంలో దాసానుదాస భావంతో నేను సేవ చేస్తాను అన్నదాన్ని మనం వావ్ తీసుకుంటున్నాం.
ఆ, దాంట్లో ఇక కాంప్రమైజ్ ఉండకూడదు. ఇంకా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కృష్ణ చైతన్య హరే మీకు ఏమైనా కృష్ణ క్వశ్చన్స్ ఉన్నాయా? ప్రభుజీ. Yes, brothers. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు మీరు చెప్పారు కదా జయలక్ష్మి మాతాజీకి, అలా ముందున ఉన్నవి అన్ని చేస్తున్నాం. ఆయన చిన్న కోసం అనేసి ఇప్పుడు వేటికి సేవలకి వాటికి రాలేకపోతున్నాం కానీ 16 మాలలు, భగవద్గీత, భాగవతం క్లాసులు అన్ని వింటున్నాం, చదువుతున్నాం, అన్ని చేస్తున్నాం ప్రభుజీ. పర్వాలేదు మాతాజీ. మీరు గా ఉండడం వల్ల మీరు సేవ బాధ్యతలు స్వీకరించలేకపోతున్నారు. కానీ మీరున్న పరిస్థితుల్లో మీరు 4 నియమాలు, తర్వాత 16 మాలలు, గీత భాగవతం చదవడాలు అవన్నీ చేస్తున్నారు కాబట్టి పర్వాలేదు. అవకాశం ఉండి కూడా సేవ చేయకపోతే అది వేరే విషయం. కానీ అవకాశం లేకపోవడం వల్ల చేయలేకపోతే పెద్ద విషయం. అది భగవంతుడు దాన్ని మరీ సీరియస్గా తీసుకోవడం. మీరు బాధ అదే నేను ఎలా రెక్టిఫై అవ్వాలి, ఒక్కడుగు ముందుకు వెయ్యాలి అని ఒక్కడు ముందుకు అనిపిస్తోంది. కానీ ఏం చేయాలనుకుంటున్నారు? భాగవతం చదివినా అది నాకు వివరించుకుని నాలో నేను పునఃస్మరించుకుని ఒక్కడుగు ముందుకు వేసి నేను ఏదైనా చెప్పడానికి ట్రై చేయాలి అని నాకు కోరికగా ఉంది. ప్రచారం అది ఒక్కడుగు ముందుకు వేయాలి. ప్రచారం చేయాలనుకుంటున్నారు అంతేనా? నా స్పీచ్ల మధ్యలో క్లాసులు అయినప్పుడు కూడా ముందుకొచ్చి అవగతం చెప్పి విన్నవది చెప్పి వేసి చెప్పాలి అని కోరుకున్నారు. అది చేయడానికి నాకు ఈ మూలన ఉండడాన్ని కొంచెం అయితే చెప్తున్నారు రేవతి గోపిక మాతాజీ అందరూ చెప్తున్నారు అంది ఒక్కడుగు ముందుకు వెయ్యాలి. ఎలా నేను సాధన చెయ్యాలి? చదవండి. మీరు ఉన్నారు అర్థం అవ్వకపోతే మళ్ళీ ఇంకోసారి చదవండి. ఎక్కడెక్కడ డౌట్లు వచ్చినాయో కొంచెం రాసుకోండి, నోట్స్ రాసుకోండి. కొంచెం సీనియర్ డివోటీస్ ఎవరు ఉంటే వాళ్ళని అడగండి డౌట్లు. ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు. ఇంకా హరే కృష్ణ. ఇందాక ఇప్పుడు ఏంటంటే అన్ని చేస్తూ వేటిస్ని చేర్చడము ఉన్నాము, అన్ని చేస్తున్నాము. కాకపోతే ముందుకి దీక్ష తీసుకోవడానికే ఎందుకు వెనకాడుతూ ఉంటాం ప్రభుజీ. అదొక్కటి మీరు అన్ని చేస్తూ ఉంటారు కదా, మీరు ఎందుకు ముందుకు రావట్లేదని చూస్తున్న వాళ్ళు అడుగుతారు. మేము సేవకి వెళ్తూ ఉంటాము, ఇస్కాన్ హ్యాబిట్స్కి వెళ్తూ ఉంటాము, గుడి కడుతున్నారు అక్కడికి వెళ్ళి సేవ చేస్తూ ఉంటాము, ప్లస్ కొత్త వాళ్ళని చేరుస్తూ ఉంటాను, డ్యూటీస్ చేస్తూ ఉంటాను. తీసుకున్నారు, నేను చేర్చిన వాళ్ళు కూడా దీక్ష తీసేసుకున్నారు. ప్లస్ 16 మాలలు జపం చేస్తాను, భగవద్గీత రీడింగ్ చేస్తాను. కాకపోతే ఇదొకటి ఎందుకు అలాగా అని అనిపిస్తూ ఉంటుంది. మరి ఎందుకు ఏమో అంటే అంటే మళ్ళీ తీసుకున్నాక సక్రమంగా ఇవన్నీ పాటించగలమా? ఏమైనా అపరాధాలు చేస్తే గురువు గారులకి మనము అపరాధం కిందకి వస్తుంది కదా మా ప్రభుజీ. అందుకని కొంచెం ధైర్యం, మనం చేసే తప్పులు ఏదైనా పొరపాటు చేసామంటే వాళ్ళకి అలా చేపట్టి మనసులో ఉంటూ అలా ఉంటుంది. అని ఎంతకాలం పోస్ట్పోన్ చేస్తారు? ఏదో ఏదో ఒక రోజు మీరు బోల్డ్ స్టెప్ తీసుకుని ముందుకు వెళ్ళాలి. అలా వాయిదా ప్రభుజీ వేసుకో. అదొకటి. అన్ని చదువుతున్నాము, అన్ని చేస్తున్నాం, భగవంతుడి పట్ల అన్ని చేస్తూనే ఉన్నాను. కాకపోతే అదొకటి, అంటే అవన్నీ చేయకపోతే మనకి భగవంతుడి కృప దొరుకుతుంది కదా అని అంటారా? మీరు కదా వాళ్ళకి చెప్పండి ప్రాబ్లం ఏమిటని. అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి. నేను Yes. ఫస్ట్ వింటున్నాను మీ వాయిస్, అంత పరిచయం లేదు కాబట్టి. మీ మీరైతే ఎక్కువగా టచ్ లో ఉంటున్నారు, వాళ్ళ రివ్యూ కూడా గురువులు కూడా ఎందుకు తీసుకోదా దీక్ష అని అంటారు. మేమే ఎందుకే ధైర్యం
లేకపోతున్నాను. అదే ప్రభు. ఏది ఇంకా చేయండి, లేదు టైం తీసుకోండి, కానీ ఏదో ఒక టార్గెట్ పెట్టుకోండి. ఒక 6 ప్రభు నెలల్లోనో లేదా సంవత్సరంలోనో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? నేను అనుకోవడం ఏంటంటే దీక్ష తీసుకుంటేనే చేయాలి. ఇవన్నీ వర్తిస్తాయా? లేకపోతే మనకి మనకి మనం చేసుకుంటున్నాం కదా, మనకి వర్తిస్తాయి కదా చేసుకున్నవన్నీ. దేవుడు మనకి కూడా అనుగ్రహిస్తాడు అని అని అలాంటి ఆలోచనలో ఉంటా నేను. ఏంటో ఒక గురువుతో కనెక్ట్ అయితే, ఒక వైష్ణవ ఎస్టాబ్లిష్ అయితే, అప్పుడు మీకు జరిగే ఆధ్యాత్మికతలో ఇంకొంచెం ఒక ఒక బిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా బెటర్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ప్రభు. ఇంకా నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామ్. ప్రభుజీ, నేను అంటే ఒక 4 years నుంచి ఇందులో ఇస్కాన్ లో ఉన్నాను. అంటే మా ఇంట్లో వాళ్ళకి ఏం తెలియదు అనమాట ఇస్కాన్ గురించి ఏంటిది అనేది. వాళ్ళకి తర్వాత వచ్చిన తర్వాత కూడా అంటే ఇది ఇంకా అర్థం, నేను చేసేదాన్ని బట్టి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు, తెలియదు ఈ దీక్ష అంటే ఏంటిది అంటే తెలియదు. ఇప్పుడు నేనైతే ఇవి అన్ని ఫాలో అవుతున్నాను, కానీ నాకు దీక్ష తీసుకోవాలని ఉంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఇలాంటి టైంలో ఎలా ఉండాలి? అంటే నాకు కూడా ఒక గురువు కావాలి, ఇన్ని ఇయర్స్ అవుతుంది, నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా దీక్ష అయిపోతుంది, ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అని అట్లా ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట నాకు. దీన్ని ఎలా తీసుకోవాలి? కుటుంబం మరీ ఎక్కువ వాళ్ళు అబ్జెక్ట్ చేయట్లేదు కదా, వాళ్ళకి తెలియకపోవడం వేరే విషయం. వాళ్ళు మీకు ఏమైనా అవరోధం కలిగిస్తుంటే ఆ, మీరు దాన్ని వేరే విధంగా డీల్ చేయాలి. కానీ మీ ఆధ్యాత్మిక మార్గానికి వాళ్ళు ఏం అడ్డు చెప్పట్లేదు. వాళ్ళు పాటించకపోతే అది అది వాళ్ళ స్వేచ్ఛ. కానీ వాళ్ళు మీకు అడ్డు చెప్తున్నారు, దీక్ష తీసుకోవద్దని ఏమైనా చెప్తున్నారా మీకు ఏమన్నా? అలా చెప్తే అది ప్రభుజీ తీసుకోవద్దు అంటున్నారు. తీసుకోదంటే మరి ఫోర్స్ఫుల్ గా అంటున్నారా, లేకపోతే జస్ట్ క్యాజువల్ గా అంటున్నారా? అంటున్నారు ప్రభు, వద్దంటారు. మీ ఇంట్లో వాళ్ళతో, మీకు తెలిసినటువంటి కొంచెం మెచ్యూర్ తో మీరు ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయండి. వాళ్ళు వీళ్ళతో మాట్లాడేటట్టు చూడండి. ఉం. అంటే వారి యొక్క కన్సర్న్ ఏంటో తెలుస్తుంది కదా, దానివల్ల కొంచెం మార్పు రావచ్చు. నెక్స్ట్. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. అన్నట్టు క్వశ్చన్స్. హరే కృష్ణ. నా పేరు లక్ష్మి అండి. నేను పదార్థాల దీక్ష తీసుకున్నాను. రోజు భాగవతం భగవద్గీత క్లాసుల్లో ఉంటాము, కానీ జ్ఞాపకం ఉండట్లేదు. విన్నదే జ్ఞాపకం ఉండట్లేదు. భగవంతుని ప్రార్థిస్తాను రోజు అది జ్ఞాపకం ఉండేలా చేయమని. కానీ పుస్తకం చూసి చదువుతున్నంతసేపు వస్తుంది ప్రభుజీ. భగవద్గీత క్లాసులు చెప్తున్నాను, అంటే స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి. జ్ఞాపకం ఉండాల్సిన అవసరం లేదు మరి. జ్ఞాపకే. మీరు ఒక వారం రోజుల క్రితం బ్రేక్ఫాస్ట్ చేశారు, వారం రోజుల క్రితం 10 రోజుల క్రితం మీరు భోజనం చేసినటువంటి పదార్థాలు, తిన్నటువంటి పదార్థాలు మీకు ఏమైనా గుర్తున్నాయా ఇప్పుడు? లేదే. గత సంవత్సరం మీరు జన్మాష్టమి రోజు, రాధాష్టమి రోజు మీరు భగవంతుడిని పూర్తి ఆయన వేసుకున్న ఆభరణాలు వేసుకున్నాడు, మీకు గుర్తుందా? తల మీద. కానీ దర్శనం చేసుకున్నటువంటి పురోగతి మీకు ఆల్రెడీ లభించేసి మెను ఏం తిన్నారు, ఆహార పదార్థాలు కావాల్సిన పోషణ మీకు లభించేసింది. అదేవిధంగా మనం శాస్త్రాలు చదువుతాం, క్లాసులు వింటాం. అలా వినడం ద్వారా మనకి భగవంతుడి పట్ల కాస్త కూస్త ప్రేమ కలుగుతుంది. దేవుడి దగ్గరికి ఒక ఒక మెట్టు ముందుకు వెళ్తాం ఆయన దగ్గరికి. కానీ మనం విన్నదంతా, చదివిందంతా గుర్తుండకపోవచ్చు. సో మెమరీ అండ్ రికాల్ అనేది శాస్త్ర అధ్యయనంలో ఒక చిన్న భాగం మాత్రమే. కానీ ఎవరికైతే బాగా జ్ఞాపక శక్తి ఉంటుందో వాళ్ళు మహాభక్తులు, జ్ఞాపక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు భక్తులు కారు అని లేదండి అక్కడ.
మీకు ఎలా అయితే తిన్న భోజనం మీ శరీరానికి పోషణ ఇస్తుందో, మీరు మెను లేకపోయినా మీకు శరీరానికి కావాల్సిన పోషణ లభించేసింది. అలాగే మీరు చదివింది విన్నది మీకు గుర్తున్నా లేకపోయినా మీ ఆత్మకు కావాల్సిన పోషణ మీకు లభించేసింది. కాబట్టి గుర్తున్నా లేకపోయినా పర్వాలేదు, మీరు చక్కగా శ్రవణం చేయండి, పఠనం చేయండి. భగవద్గీత చెప్తున్నాను ప్రభుజీ, ఒక 15 మంది ఉంటారు నా క్లాసులో. చెప్తాను బాగానే వాళ్ళకి అర్థమవుతుంది, బాగా చెప్తున్నావు అంటున్నారు. కానీ పుస్తకం మూసేశాక ఏం చెప్పానో నాకు గుర్తుండట్లేదు. పర్వాలేదు, చాలా నేను ఇబ్బంది ఆల్రెడీ అనిపిస్తుంది క్వశ్చన్ ఆన్సర్ ఒక్కోసారి. ఇచ్చాను నేను. అయితే ఇంకా వేరే యాక్టివిటీస్ అంటే ఏమన్నా బుక్స్ పంచటము అలా చేస్తున్నాను, కానీ బుక్స్ కొనటము పంచటము చేస్తున్నాను, కానీ టెంపుల్కి వెళ్ళి కానీ ఇంట్లో కానీ సభ్యంగా సేవ చేయలేకపోతున్నాను టైం టు టైం. వీలుని పెట్టి చేయండి. టెంపుల్ అది అసలు వెళ్ళలేదు. ఒక్కొక్కరికి ఒకటి. అసలు వెళ్ళలేదు. కృష్ణ మాతాజీ మళ్ళా ఈ పర్సనల్ ప్రాబ్లం కాదు, టాపికల్ ఏం చెప్పేదానికంటే ప్రభు ఇంకా బాగా చెప్పగలరు. కాబట్టి ప్లీజ్ అట్లాంటివి అడగండి మీరు. ఒకటే ప్రశ్న, ఎందుకంటే ప్రభు మళ్ళీ 5 గంటలకు బయలుదేరాలి. పద్మాక్షి మాతాజీ మీరు అడగండి మాతాజీ, ఇందాక నుంచి చూస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామ్స్ ప్రభుజీ. హరే ఇప్పుడు భక్తి యోగం అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకుంటున్నాం ప్రభుజీ, మా శిక్షా గురువులు చెప్పడం ద్వారా. సో మనం ఈ భక్తి యోగంలో ఉంటున్నప్పుడు మనం నిరాకార జ్యోతిని, తర్వాత పరమాత్మను కూడా దర్శించగలుగుతామా? దాని అవసరం ఏముందండి? నిరాకార బ్రహ్మాన్ని పరమాత్మని చూడవలసిన అవసరం ఏముంది చెప్పండి? పరమాత్మ ఎవరు? ఆ భగవంతుడి యొక్క ఒక చిన్న అంశ పరమాత్మ. నిరాకార జ్యోతి బ్రహ్మజ్యోతి ఏమిటి? ఆ భగవంతుడి యొక్క మేని కాంతి, దేహ కాంతి. ఆయనతోనే మీరు డైరెక్ట్ గా కనెక్షన్ ఉంటే ఆయన్నే మీరు డైరెక్ట్ గా పూజిస్తుంటే, ఆయన దేహకాంతితో మీకు ఏం పని, ఆయన యొక్క అంశతో మీకేం పని? డైరెక్ట్ గా ఆయనతోనే ఉంది కదా మీకు కనెక్షన్. ఇక అవసరం అంటే మీకు ఆ క్యూరియాసిటీ ఉంటే మీకు భగవంతుడు మీకు బ్రహ్మజ్యోతి కావాలంటే చూపిస్తాడు. ఏం కనిపిస్తుంది అక్కడ మీకు? అంత కళ్ళంతా బ్లైండ్ అయిపోద్ది. పరమాత్మ కావాలంటే చూడండి. కానీ అసలు మెయిన్ ఒరిజినల్ కాపీ అంటే జిరాక్స్ కాపీతో ఏం పని మీకు? అర్థమవుతుంది? హరే మాధవీలత మాతాజీ మీరు అడగండి ఒక్క క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. చాలా క్లుప్తంగా అడగండి మాతాజీ. Yes, Prabhu. Hare Krishna. Please accept my humble obeisances. Thank you so much, Prabhuji. Prabhuji, నేను భీష్మర్ది 7 days మీరు చెప్తున్నారు, వింటున్నాను. అయితే ఆ ప్రేయర్స్ నుంచి మీరు ఇప్పుడు భాగవతంలో కూడా చెప్పారు కోర్స్ లో. సో అంటే చేసే పని ఏదైనా కూడా అది భగవంతుడి కోసం చేస్తున్నందుకు, ఆయన అధర్మం పక్కన ఉన్నా కూడా మనం ఆయన మహాజన్మ కాబట్టి ఆయన పట్ల అపరాధం చేయకూడదు అనేది మెయిన్ కోర్ కాన్సెప్ట్ కదా ప్రభు. కానీ ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి అంటే మనం అంత ఇదిలో ఉండం కదా. సో మన లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఇవి కానీ మనము అది అడ్వాంటేజ్ గా తీసుకొని మనం భక్తిలో కిందకు వెళ్తున్నామా పైకి వెళ్తున్నామా, అది మాయనా లేకపోతే నిజంగా మనం ఆ టైంలో తీసుకోవాల్సిన డెసిషన్ అనేది మనకి ఎలా తెలుస్తుంది ప్రభు? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో ఎవరైనా అర్థమైంది నాకు. మీరు మీకు వచ్చే ఆలోచన కానీ మీరు తీసుకునే డెసిషన్ కానీ అది మాయ ప్రభావం చేత తీసుకున్నారా, లేకపోతే పరమాత్మ స్ఫూర్తి వల్ల తీసుకున్నారా? అది శాస్త్ర సమ్మతమా లేదంటే ఇంకేదైనా స్పెక్యులేషనా? అది మీకు అర్థం కావాలంటే మీరు తీసుకున్న నిర్ణయాన్ని కొంచెం మెచ్యూర్ డివోటీస్ ఎదురుగా పెట్టండి. కావాలంటే ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, థర్డ్ ఒపీనియన్ తీసుకోండి. సో వాళ్ళు వైష్ణవులు కూడా ఈ డెసిషన్ సరైనదే అని వారికి అనిపిస్తే మనం సొంతగా నిర్ణయం తీసుకోలేకపోతే, మన నిర్ణయం సరైనదా కాదని మాకు డౌట్ ఉంటే మనం ఖచ్చితంగా వేరే డివోటీస్ ని కన్సల్ట్ చేయొచ్చు. అవకాశం ఉంది మనకి. భక్తుల సాంగత్యం పెద్దది. అంటే చాలా సార్లు ప్రభు అందుకనేసి అడిగాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. మళ్ళీ కలుద్దాం. హరే హరే కృష్ణ మాతాజీ. ప్రభు చాలా బిజీగా ఉన్నప్పటికీ కొంచెం అమూల్యమైన సమయాన్ని మన కోసం కేటాయించారు.
ఇంకా ఇంకా కొన్ని ఫిలాసాఫికల్ క్వశ్చన్స్ అడుగుంటే బాగుండేది. ఈ ఇనిషియేషన్ వీటికంటే ఎనీవేస్ అంటే మనకు కూడా అని చెప్తారు. అదొకటి. సెకండ్ థింగ్ అంటే ఈ గోపికలు బాధపడతారట కృష్ణుడు వెళ్తుంటే మథురకు. వాళ్ళు ఎందుకు బాధపడ్డారు అంటే ఇక్కడ బృందావనంలో ప్రతి ఒక్కళ్ళు ప్రత్యక్షంగా భగవంతుడిని సేవ చేస్తూ ఆయన యొక్క అవసరాలు చూసుకుంటూ ఉన్నారు. మధురలో అట్లా చూడగలుగుతారో లేరో ఎవరైనా. ఇప్పుడు ఎట్లయితే మన పిల్లల్ని మనం వేరే చోటికి పంపిస్తుంటే అరే మనం అంటే రోజు సమయానికి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇస్తాం, లంచ్ ఇస్తాము, బట్టలు ఇస్త్రీ చేస్తాం, బయటికి పోతే ఎట్లా చేసుకుంటారో అని ఎట్లా బెంగపడతారో అట్లనే ఈ గోపికలు వీళ్ళంతా మితిమీరినటువంటి వాత్సల్యంతో, ప్రేమతో, మాధుర్య భావంతో ఆయన మధురకు వెళ్ళిపోతుంటే ఆ రకంగా వాళ్ళు బాధపడి ఎక్కువ రోధిస్తారట. వాళ్ళకి ఇక్కడ జరిగినట్టు కృష్ణుడికి అక్కడ జరుగుతుందో లేదో అని. అది మొన్ననే ఏదో డిస్కషన్ లో వచ్చింది ఆ టాపిక్. హరే కృష్ణ. అది చూడలేదు థ్యాంక్ యూ ప్రభు. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ ప్లీజ్ హరే మాతాజీ కృష్ణ. ఇది మొన్న చెప్పండి. మధ్య అంజలీలలో చదువుతూ ఉంటే ఇందులో ఉంది మాతాజీ ఫస్ట్ చాప్టర్ లో ఆ రూపగోస్వామికి ఆ అమ్మవారు ఒక సత్యభామ కనిపించి కన్నెలో కనిపించి నువ్వు రెండుగా రాయి, కృష్ణలీలలు రెండుగా రాయి అంటే రెండు అన్నమాట. ఒకటి బృందావన లీలాను, ఇంకొకటేమో మథుర ద్వారకా లీల సెపరేట్ గా రాస్తూ వాటిని విదగ్ధ మాధవ అండ్ లలిత మాధవ అని రాస్తారు కదా. సో అప్పుడు కృష్ణ బృందావన కృష్ణ అక్కడ ఉన్నప్పుడు గోపికలు బాధపడుతూ ఉన్నారు అంటే కృష్ణ అక్కడ లేరా అని కొంచెం అది డౌట్ అనిపించింది మాతాజీ. అది అంటే ద్వారకాలో ఉన్న కృష్ణుడేమో కొంచెం రాజులాగా అట్లా ఉండి, రాజే కదా ఆయన, అట్లా ఉండి మిగతా అష్టసఖులతోటి ఉన్నారు కదా, అంటే మిగతా అష్టభార్యలతోటి పట్టప్రాణులతోటి ఉన్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి బృందావనంలో వచ్చేటప్పటికి కృష్ణుడు అక్కడే ఉన్నారు అంటారు, కానీ గోపికలు ఆయన విరహ భావాన్ని ఇంకా అనుభవిస్తూనే ఉన్నారా, మరి వాళ్ళతో లేరా? ఇది విరహభావన అనేది అంటే విరహభావన కాదు, నేను చెప్పాను చూడండి, మెయిన్ గా ఈ భావనతో బాధపడతారు అని చెప్తుండే మొన్న ఈ డిస్కషన్ లో. ఇక ఈ కృష్ణుడిది కూడా ఏం చెప్తారంటే బృందావన కృష్ణుడు ఎప్పుడైతే ద్వారక మధుర నుంచి వసుదేవుడు తీసుకొస్తాడు కృష్ణుడు, వాళ్ళిద్దరూ కలిసిపోతారట. కలిసిపోయి మళ్ళా ఎప్పుడైతే మధుర నుంచి అక్రూరుడు వచ్చి వెళ్ళేందుకు వస్తారో ఆ సమయంలో మళ్ళా బృందావనంలో కృష్ణుడు ఉండిపోవడము, తర్వాత మధురకు ఇంకో కృష్ణుడు వెళ్ళడం జరిగింది అని ఈ మాటల్లో విన్నాం. మనకు కరెక్ట్ అథారిటీ తెలీదు. నేను ఒక్కసారి మళ్ళీ ప్రభువుని అడుగుతా, ఎప్పుడు సర్వ్ చేసినప్పుడు డౌట్ అడిగి నేను రేపు మీతో క్లారిఫై చేసుకుంటాను. అడిగండి మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. తప్పకుండా అడుగుతాను నేను. అడిగండి మాతాజీ. హరే కృష్ణ.